నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే నెలలో కర్కాటక రాశి వారి గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తప్పనిసరిగా నాన్న, మే నెలలో కర్కాటక రాశి వారికి అత్యున్నతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు సకాలంలో తప్పనిసరిగా పూర్తవుతాయి. ఏమాత్రం కూడా సమస్య లేదు. ఆర్థికంగా విపరీతంగా పుంజుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నలుగురిలో మంచి గౌరవాలు పొందేటువంటి అవకాశం, సన్మానం పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఉన్నత అధికారులు ఏదైనా పనిచేసే చోట ఉంటుంది. ఉన్నత అధికారులు మన్నలు విపరీతంగా పొందుతారు. దీంట్లో కూడాను తద్వారా కూడా వాళ్ళు ఆర్థికంగా లాభపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఏదైతే వ్యవహారం మొదలు పెడతారో దాన్ని పూర్తయ్యేంత వరకు కార్యదక్షత కలిగినటువంటి రాసుల్లో ఈ నెలలో, మే నెలలో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు మొట్టమొదటిగా ముందుంటారు. కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తీరిపోయి భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన, అలానే పిల్లలు కూడా బుద్ధిమంతులుగా ఉండడం, కుటుంబం అంతా కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో చక్కగా ఈ నెల రోజులు గడుపుకుంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే అనారోగ్య పరిస్థితి నుంచి కూడాను బయటపడిపోయి ఆరోగ్యవంతులుగా సంపూర్ణంగా ఆనందదాయకంగా ఉంటారు. అలాగే పిత్రార్జిత సంబంధమైనటువంటి ఆస్తుల వ్యవహారాల్లో కూడా వీళ్ళదే పై చేయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఒకవేళ శత్రువులతో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి వస్తే శత్రువుల మీద వీళ్ళే ఆధిక్యత పొందేటువంటి సంపూర్ణమైనటువంటి విజయానికి మార్గం కనబడేటువంటి రోజుల్లో మే నెలగా కర్కాటక రాశి వారికి చక్కగా చెప్పుకోవచ్చు. రైతుల విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే నాన్న, వీళ్ళు బాగుంటే అందరం బాగుంటామని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం రైతుల గురించి. రైతులకు కూడా చాలా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. ఆర్థికంగా పుంజుకుంటారు, మంచి రేట్లు వస్తాయి. అంతకుముందు ఏవైతే నిల్వ ఉంచినటువంటి ధాన్యం కానివ్వండి, ఏవైతే పంటలు ఉన్నాయో వాటికి సరైనటువంటి మంచి రేట్లు వచ్చి ఆర్థికంగా మంచిగా పుంజుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎవరికైనా బ్రహ్మాండంగా ఉంది నాన్న. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా కొత్త కొత్త వెంచర్లు, కొత్త ప్రాజెక్టులు, ఇక్కడ ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయం వల్ల ఈ రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి లాభమే, ఎక్కడ నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి లేదు. అంటే కొత్త పరిచయాలు కొన్ని నష్టాలు తెచ్చిపెట్టేటువంటి, అంటే వాళ్ళేంటో తెలియనటువంటి పరిస్థితిలో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి ఎంతో కొంత లాభమే ఏర్పడుతుంది, కానీ ఇక్కడ నష్టపోయేటువంటి పరిస్థితులు కనబడాల. అలా అని చెప్పి ఎక్కడైతే జాయింట్ బిజినెస్ చేస్తారో, పార్ట్నర్షిప్ బిజినెస్, వాళ్ళకు మాత్రం చాలా చుక్క ఎదురవుతుంది. అట్లాంటి వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. అందులో పురుషుల వల్ల స్త్రీలకి, స్త్రీల వల్ల పురుషులకి పరిచయం అయ్యేటువంటి వ్యక్తుల వల్ల కూడాను ఆర్థికంగా బలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సినీ పరిశ్రమ వాళ్ళకి, వీళ్ళకి అత్యున్నతమైనటువంటి అవకాశాలు, తద్వారా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టుకోవడం, వీళ్ళకు ఉండేటువంటి ప్రతిభా పాట వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నలుగురిలో మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు. అంతవరకు వీళ్ళకి అంటే వీళ్ళు వస్తున్నారు అంటే భయపడి ముందు వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఈ నెలలో మాత్రం వీళ్ళని స్వాగతిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. వీళ్ళ వల్ల వీళ్ళతో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళకు కూడా, అవతల వ్యక్తులకు కూడా లాభం ఉంటుంది. సినీ పరిశ్రమలో తప్పనిసరిగా మంచి యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక రాజకీయ నాయకులకి సంపూర్ణమైనటువంటి విజయ లాభాలు, ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ విజయలక్ష్మి అమ్మవారు ముందుగానే వీళ్ళకి ఎదురవుతూనే ఉంటుంది. సకల ధన జన వశీకరణ, ఏదో ఒక సమూహనాస్త్రం వేసినట్టు ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా అందరూ కూడా వీళ్ళకి వశీకరణ, ఏదో మహావిద్య చేసినట్టుగా వీళ్ళ మాట వింటూ, వీళ్ళకి అనుకూలంగా ఉంటూ, వీళ్ళకి పదవి రావడానికి సానుకూలంగా చుట్టుపక్కల ఉండేటువంటి జనాలు కూడా మద్దతు పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. షేర్ మార్కెట్ వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా ఆనందదాయకంగా ఉంది. అండ్ షేర్ మార్కెట్ అనేది మహమ్మారి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా, ఏది ఎలా ఉన్నా జాగ్రత్త వహించడం అనేది సూచించదగినటువంటి విషయం. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం చుక్క ఎదురవుతుంది. తదుపరి మాసంలో వీళ్ళకి విదేశాల యానం గురించి తప్పనిసరిగా శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే అఖండమైనటువంటి విజయం, మంచి మంచి మార్కులు పొందుతారు, మంచి మన్ననలు పొందుతారు. ఈ పిల్లల ద్వారా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతాయి. ఓకే, మొత్తం మీద చూసుకుంటే కనుక కర్కాటక రాశి వారికి మే నెలంతా కూడా చాలా బాగుంది అంటున్నారు కదా. అయినా కూడా మనకి దైవ చింతన అనేది తప్పనిసరి కాబట్టి వీళ్ళు ఈ మాసంలో ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిరంతరం ప్రతి నిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఒక్కసారి వినటం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించి
తీర్థం తీసుకుంటే ఇంకా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఆనందదాయకంగా ఈ నెల అంతా కూడా చక్కగా ప్రశాంతంగా గడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి మే నెలలో కర్కాటక రాశి వారి గ్రహస్థితి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.